చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ప్రశ్నించే గొంతులను నులిమేస్తూ ప్రభుత్వం ఆర్గనైజ్డ్ క్రైమ్ నడిపిస్తోందన్నారు. ప్లాన్ ప్రకారం సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారన్నారు. కావాలనే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్ కనిపించకుండా తొలగించారన్నారు. దీనిపై మెటాకు లేఖ రాశామని, స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు మనోహర్ రెడ్డి. ప్రభుత్వం పైన నానాటికి పెరుగుతున్న వ్యతిరేకత, సూపర్ 6 హామీలు అమలు కాని సందర్భంలో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి తట్టుకోలేక వాటిని ప్రశ్నించే గొంతుకుల పైన ఇవాళ నిర్బంధం కొనసాగుతోంది. సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధించాలని చెప్పి ఇవాళ గట్టి ప్రయత్నం జరుగుతోంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని, సామాజిక కార్యకర్తలు గాని ఎవరైనా పలాని దగ్గర అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో, లేకపోతే అవినీతి జరిగింది, లేకపోతే ధరలు పెరిగాయి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది అని ఇలాంటి కంటెంట్ ను పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసిన వెంటనే టీడీపీ కార్యకర్తల రంగం లేదు. పలాని కంటెంట్ కులమతాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉంది, తర్వాత ఇది ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయి అని ఏదో 4 మాటలు రాసి ఒక కంప్లైంట్ ఇస్తే, ఈ కంటెంట్ లో ఎక్కడన్నా అశ్లీలత ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా కనీసం విచారించకుండా పోలీసులు క్రైమ్ రిజిస్టర్ చేస్తారు. అయితే ఇవాళ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ అయిన ఫేస్బుక్ ను కూడా స్క్రీన్ పైన కనిపించకుండా తొలగించడం జరిగింది. అంటే ప్రశ్నించే గొంతే ఉండకూడదు అనేది వీళ్ళ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.